మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, పసుపు ఉందా, లవంగం ఉందా, వేపాకు ఉందా, బొగ్గు ఉందా? ఇవి మనకి ఇప్పుడు వస్తుండే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ టూత్పేస్ట్కి సంబంధించి. కానీ ఇవే కంపెనీ వాళ్ళు ఒక 30-40 ఇయర్స్ ఈ ప్రోడక్ట్ని హేళన చేసేవారు. అప్పుడు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉండేవంటే, మీరు బొగ్గుతో పళ్ళు తోముకుంటున్నారా, ఉప్పుతో పళ్ళు తోముకుంటున్నారా, చిచి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు టూత్పేస్ట్లో యాడ్ చేస్తున్నారు. బట్ ఇప్పటికీ కూడా ఈ టూత్పేస్ట్ కంపెనీస్ ఒక నిజాన్ని దాచిపెడుతూ ఉంటాయి. వాళ్ళ ప్రోడక్ట్లోని మేజర్ క్వాంటిటీ ఎప్పుడైనా సరే ఎస్ఎల్ఎస్ అంటే సోడియం లోరోసల్ఫేట్, పారాబెన్ లేదంటే డిఈఏ లాంటి కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎస్ఎల్ఎస్ ఏదైతే ఉంటుందో అది బాగా నురగరాడానికి హెల్ప్ అవుతుంది. ఇదే ప్రోడక్ట్ని మనం బట్టలు ఉతికే డిటర్జెంట్లో కానివ్వండి, టైల్స్ క్లీన్ చేసుకునే క్లీనర్లో కానివ్వండి వాడుతుంటారు. పళ్ళు చాలా బాగా క్లీన్ అయిపోతాయి. కానీ ఈ ప్రోడక్ట్ లోపలికి వెళ్ళినప్పుడు స్టమక్ అండ్ మౌత్ లైనింగ్స్ని బాగా డిస్టర్బ్ చేసి ఫుడ్ అబ్జార్ప్షన్ కూడా డిస్టర్బ్